హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫెస్టివల్ అంటే మళ్ళీ యుఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడే అసలు ఎప్పుడైనా కానీ ఫెస్టివల్స్ వస్తే మనకి ఇండియాలో ఇచ్చినట్టుగా ఇక్కడ హాలిడేస్ ఉండవు కాబట్టి సెలబ్రేషన్స్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడే అనమాట. ఇంకా ఎలాగో టైం దొరికింది కదా అని మంచిగా హెడ్ బాత్ చేసి ఈవినింగ్ ఇలా కొంచెం పాయసం చేసి దేవుడికి చిన్నగా పూజ చేసి పెట్టుకున్నాను. ఇలా పూజ చేసి పెట్టుకోవడమే పెద్ద సెలబ్రేషన్లో ఫీల్ అయ్యే మాకు ఈ రోజు బయటికి వెళ్దామని ఒక ప్లాన్ కూడా ఉంది. కానీ ఆ ప్లాన్ ఎలా చేంజ్ అవుతుందో మాకు కూడా తెలియదు అనమాట. ఇది మధ్యలో గాల్లో దీపం పెట్టినట్టుగా వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అని అనేది కూడా అంత క్లారిటీ లేదు. కానీ ఫస్ట్ అయితే ఏం చేసినా చేయకపోయినా టెంపుల్కి వెళ్తున్నాము. మాకు దగ్గరలో ఎక్కడ టెంపుల్స్ లేకపోవడం, టెంపుల్కి వెళ్ళాలి అంటే మళ్ళీ డెన్వర్కి వెళ్ళాలన్నమాట. అంటే చాలా దూరం, ఆల్మోస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ పడుతుంది. ఇంతకాలం ఇక్కడ ఉన్నాను కానీ టెంపుల్కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అది ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను మంచిగా రెడీ అయ్యి వెళ్ళాను. అండ్ ఇలా శారీ వేసుకొని రెడీ అవ్వడం కూడా ఇదే మంచి రోజులు ఇంతకాలంకి వచ్చాయేమో అనిపించింది. ఒక్కసారి పనిలో పడ్డామంటే అవి ఎంత ఇంపార్టెంట్ అని అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అందుకేనేమో ఇంతకాలం అన్నీ మిస్ అయ్యాను. ఫైనల్గా మేము బయలుదేరిన రోజు మాత్రం మంచిగా వర్షం పడింది. బట్ వర్షం పడినప్పుడు నాకు ఈ సారీ ఏంటో అని అనిపించింది. కానీ మేము వెళ్తున్నప్పుడు మాత్రం మళ్ళీ సడన్గా వర్షం ఆగిపోయింది. బట్ రోజంతా క్లౌడీగానే ఉంది క్లైమేట్. ఇంకా సరదాగా చిట్ చాట్ చేసుకుంటూ హ్యాపీగా జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. కానీ అత్తయ్య వాళ్ళేమో ఇక్కడే ఉండి కూడా నేను ఉగాది ఫెస్టివల్కి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అండ్ అది కూడా ఏంటంటే ఆల్రెడీ మొన్న రీసెంట్గానే వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ వెళ్ళలేను. ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే సంపాదించిందంతా ఫ్లైట్ టికెట్లకే ఖర్చు అవుతుందేమో అనిపించింది ఒక సెకండ్. అందుకనే అనమాట ఇలా నేనున్న చోటనే ఉగాది ఫెస్టివల్ని వీలు కుదిరినట్టుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు యూఎస్ఏకి అంటే ఒక 7-8 మంత్స్ బ్యాక్ మా హస్బెండ్ కార్లో తీసుకొని వచ్చి నన్ను కొలరాడోలో డ్రాప్ చేశారనమాట. 2 డేస్ పట్టింది జర్నీ అట్లాంటా నుంచి కొలరాడో దాకా. అలా చూపించిన మెమరీస్ అన్నీ ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఈ రూట్స్ అన్నీ కూడా నాకు తెలీదు. మేము ఒక వెహికల్ తీసుకొని వెళ్ళడం అంటే మళ్ళీ ఇంతకాలం తర్వాత ఇప్పుడే. అండ్ ఇంత ఫ్రీ టైం కూడా ఇప్పుడే దొరికింది. బట్ ఇంతకు ముందు అయితే ఎప్పుడు మళ్ళీ వచ్చింది లేదు. తను ఒక్కసారి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశాడు. అండ్ ఆ తర్వాత నేను ఎప్పుడూ తన దగ్గరికి వెళ్తూ ఉంటాను. కానీ ఎప్పుడు నేను ఒక ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకోవడం, అది సరాసరి ఎయిర్పోర్ట్లో దింపడం, బయట లొకేషన్ చూసిందే ఉండదన్నమాట. అండ్ తర్వాత అనిపించింది నిజంగానే డెన్వర్ కూడా చాలా మంచి సిటీ అసలు అని. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చూపించిన ఐకియా హోమ్ ఫర్నిషింగ్స్ కదా. ఇది చూడగానే నిజంగానే హైదరాబాద్లో గచ్చిబౌలిలో తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది ఒక సెకండ్. ఇండియాని ఎంత మిస్ అవుతున్నానో అనిపించింది. అది చూడగానే అంత అక్కడే మన ప్లేస్లోనే ఉన్నానన్న ఫీలింగ్తో ఇండియా వైబ్స్ బాగా తిరిగాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా అవుట్లెట్స్. మనోళ్ళు ఇక్కడుండి ఇండియా వెళ్తున్నారు అంటే మాత్రం మొత్తం అవుట్లెట్స్లో షాపింగ్ చేయాల్సిందే అనమాట. అక్కడే మనోళ్ళకి ఏవైనా కూడా మంచి ప్రైజెస్ కానీ అండ్ మంచి క్వాలిటీ కానీ బ్రాండెడ్స్ అన్నీ బాగా దొరుకుతాయని అక్కడే షాపింగ్ చేస్తారు. సో ఇదైతే ఇక్కడ యుఎస్లో ఉండి నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే బాగానే ఐడియా ఉండుంటుంది. అండ్ చాలా రోజుల తర్వాత రావడం, కెమెరాలో చూస్తుంటేనే మీకు అబ్బా అన్నట్టు ఉంది కదా. నాకు అలాగే అనిపించింది. నేను ఇంకా రియల్గా చూశాను. సో సిటీ ఏమైనా కొత్త, యుఎస్లోనే ఉంటున్నావు కదా అని అనిపించవచ్చు మీకు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు కొద్దిగా స్విట్జర్లాండ్ ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ మౌంటైన్స్ అండ్ ఆ ప్లేస్ మొత్తం కూడా నాకు ఎందుకో యూఎస్లో అనిపించలేదు, ఏదో స్విట్జర్లాండ్ చూసినట్టుగా అనిపించింది. సో అందుకని అంత ఎగ్జైట్ అవుతున్నాను అనమాట. ఇంకా అలా మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ బాగానే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ టెంపుల్ సెంటర్లో ఉంది. మొత్తం చుట్టూ పొలాలు, అంటే లైక్ చుట్టూ మొత్తం కూడా ఇంకా ఏమీ లేవన్నమాట. అంత ఖాళీగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. నేను ఇంతకుముందు కూడా అట్లాంటాలో టెంపుల్కి వెళ్ళాను కానీ ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు. మొత్తం అన్నీ మన ఇండియాలో ఏవేవైతే ఉంటాయో ఒక టెంపుల్కి కావాల్సినవి, ఊరేగింపుకు సంబంధించినవి అలాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అదే ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. సేమ్ మనం అక్కడ ఎలా చేస్తామో అన్నీ చేస్తున్నారు ఇక్కడ కూడా.
సో ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమే నేను రావడము. అది కూడా నాకు బాగా అనిపించింది. అండ్ నాకు చాలా చాలా విషెస్ ఉన్నాయన్నమాట. ఆద్యాని ఇక్కడికి తెచ్చుకోవాలనేసి, H1B అప్రూవ్ అవ్వాలి మా హస్బెండ్కి అనేసి, ఇలా చాలా కోరికలే ఉన్నాయి. అందుకే దేవుణ్ణి గట్టిగా అడిగేద్దామని వచ్చేసాను. ఇదంతా ఏమో కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అండ్ కొద్దిసేపు నేను ఆ లొకేషన్స్ కానీ చెప్పాను కదా ఐకియా చూడడం నాకు ఇండియా అనిపించింది అని. అండ్ ఈ టెంపుల్ని చూసినప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్, శారీ, ఇవన్నీ ఒకేసారి ఉండడం నాకు అనిపించింది ఇండియాలోనే ఉన్నానురా బాబు అని. ఇండియా వైబ్స్ గట్టిగా తగిలినాయి. నిజంగా నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే మెయిన్గా ఆద్య అండ్ ఆల్సో లైక్ ఆ సరౌండింగ్స్, అక్కడ ఉండే ఫ్రీడమ్ వేరు, ఇక్కడ ఉండే లైఫ్ స్టైలే వేరు మొత్తం. సో అలా అనిపించింది నాకు. మొత్తానికి కాసేపట్లో ఇండియా వెళ్ళి వచ్చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా దొరికిందే అవకాశం కదా అని చెప్పి పద్మావతి అమ్మవారిదైతే కుంకుమ తీసుకున్నాను. అండ్ చాలా రోజుల నుంచి కూడా నేను ఈ మెరూన్ కలర్ కుంకుమ కోసం ట్రై చేస్తున్నా. సో ఇప్పటికి దొరికింది. ఇంకా ఉగాది పచ్చడి. అయ్యో! ఫెస్టివల్ చేసుకోలేదన్న ఫీలింగ్ లేకుండా ఉగాది పచ్చడి మాత్రం టెంపుల్‌లోనే ఇచ్చేశారు. దానివల్ల అట్‌లీస్ట్ ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా భోజనాలు. భోజనాలు పనిగట్టుకొని ఏం లేదు. ఇదంతా కూడా వాళ్ళు ప్రసాదం లాగానే ఇచ్చేశారు. అండ్ ఇంకా అదే బెస్ట్ థింగ్‌లే అనుకోని నేను కూడా హ్యాపీగా తీసుకొని తినేసాం అక్కడే. సో ఏదో కొంచెం అలా టేస్ట్ చేసినట్టుగానే అనమాట. అండ్ ఇక్కడ ఇంకో గుడ్ థింగ్ ఏందంటే వెంకటేశ్వర స్వామే కాదు మిగతా దేవుళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే. సో మంచిగా అందరికీ దండం పెట్టుకొని వెళ్ళొచ్చనమాట. అండ్ నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్‌గా మేమైతే ఒక ఫోటోషూట్, చిన్నగా ఫోటోషూట్ పెట్టుకున్నాము. సరదాగా అందరం కలిసి. ఎప్పుడో ఒకసారి గానీ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో బయటకి రాము కాబట్టి ఇలా ఫోటోస్ తీసుకొని కాసేపు టైమ్ పాస్ చేసి వెళ్ళిపోయాము. గంట సేపు ఫోటోషూట్ బాగానే చేసుకున్నాం కానీ, ఇంక నెక్స్ట్ మా ప్లాన్ ఏంటో మాకే తెలీదు. నేను నిజంగానే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పినట్టు ప్లాన్ ఏంటో తెలియకుండానే కార్ ఎక్కేసాము, వెళ్ళిపోతున్నాము. సో, మాకిక్కడ 2 అకేషన్స్ ఉన్నాయి. ఒకటి మేము మూవీకెళ్ళాలనుకున్నాము. అండ్ రెండోది ఏంటంటే ఒక ఈవెంట్‌కెళ్ళాలనుకున్నాము. ఉగాది సెలబ్రేషన్స్ ఈవెంట్‌కి. బట్ ఈ 2 అవ్వలేదు. టైమింగ్స్ మ్యాచ్ అవ్వలేదనమాట. మేము వెళ్ళేసరికి ఈవెంట్ అయిపోతుంది. వెళ్దామంటే మూవీకి టికెట్స్ దొరకలేదు. సో, ఈ 2 కన్సిడర్ చేసుకొని ఏం జేయాలో తెలియక ఇంత దూరం వచ్చాం గదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. అంటే ఇక్కడ దగ్గరలో ఉండే ఎవరైనా సరే ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ టేస్ట్ చేయకుండా వెళ్ళరనమాట. సో, మన ఇండియన్ రెస్టారెంట్ ఇది. మేము కూడా ఎప్పుడు ఇంట్లోనే కుక్ చేసుకొని తింటూ ఉంటాం గానీ, ఇలా బయటకు రెస్టారెంట్స్‌లో వచ్చి తినింది ఉండదు. చాలా తక్కువ. సో, అందుకనే ఇంకా దగ్గరలో రెస్టారెంట్‌కైనా వెళ్దాం అట్‌లీస్ట్ అని అనుకొని వచ్చాము. ఇంకా ఇక్కడ డిషెస్‌కి పెట్టిన పేర్లు చూసి ఎంత షాక్ అయిపోయానో నేను. మీరు బాగా గమనిస్తే ఇక్కడ సన్నీ లియోన్ మిక్స్డ్ నూడిల్స్ అని ఉన్నాయి చూడండి. అండ్ ఇక బాగా ప్లాన్ చేశారు. చేయడానికి ఇలాంటి పేర్లు కూడా పెడతారా అని అనిపించింది. సో మేమైతే ఫుడ్ తీసుకున్నాం. టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చి నాన్ వెజ్ ఏంటా అనుకున్నాం కానీ మేము వచ్చేదే బయటికి ఎప్పుడో ఒక్కసారి కదా. ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా అలాంటి ఫార్మాలిటీస్ ఏం ఫాలో అవ్వకూడదు అని డిసైడ్ అయిపోయాము. అందుకే ఇంకా నాన్ వెజ్ తినేసాము. బట్ అనుకున్నంత గ్రేట్ టేస్ట్ ఏం లేదు. అంటే లైక్ ఏదైనా సరే ఇక్కడ రెస్టారెంట్స్ అనుకొని వెళ్ళడమే కానీ నిజంగా మనకి ఇండియాలో వచ్చే టేస్ట్ అయితే ఏం రాదు. ఆ ఫుడ్ టేస్ట్ కానీ అంటే బిర్యానీ ఫ్లేవర్ స్మెల్స్ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. ఎలా చేస్తే ఇంకా అలాగే అనమాట. ఆకలి లేకపోయినా వెళ్ళి తింటుంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తర్వాత కనిపించింది. మేము కరువులో ఉంటాం కదా, ఎప్పుడో ఒకసారి కానీ ఇలాంటి ఫుడ్ దొరకదు అన్నట్టుగా వచ్చి ఫుల్గా టేస్ట్ చేసేసాము. అండ్ ఆ రోజు చాలా అవస్థలు పడ్డాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జున్ను కూడా దొరుకుతుంది. అదే ఆశ్చర్యం. ఇదేంటి జున్ను ఇలా ఉంది అనిపించింది. టేస్ట్ చేస్తే జున్ను ఫ్లేవర్ వస్తుంది. బట్ ఇది రియల్గా జున్నేనా అని ఒక డౌట్ కూడా వస్తుంది. మొత్తానికి ఏదైతేనేమో ఒకటి ఆర్డర్ చేసుకొని తిన్నాము. అండ్ ఇంకా తర్వాత బయలుదేరిపోయాము. ఇప్పుడు ఇంకా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయినట్టుగా ఉంది అని అనిపించింది మాకు కూడా. బట్ ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా కాస్కో మెంబర్షిప్ కూడా తీసుకున్నాము. సో కాస్కోకి వెళ్ళాలి, అక్కడ కూడా కొన్ని ఏమన్నా మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అనుకున్నాము. సో అందుకనే ఇంకా కాస్కో అండ్ ఇంకా తాజా మార్ట్ కూడా ఇండియన్ స్టోర్ అని విన్నాను. సో అందుకని అక్కడికి కూడా వెళ్తున్నాము మీన్ వైల్.
ఇంట్రెస్టింగ్‌గా తీసుకుందామంటే వెజిటబుల్స్ పెద్దగా ఏవి ఫ్రెష్‌గా లేకపోయినా కొన్ని కొన్ని మాత్రం తీసుకున్నాను. అలాంటిదే ఈ లెమన్. అండ్ ఇంకా కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నా. ఇలా నేను ఈ అవుట్‌ఫిట్‌లో బయటికి వెళ్ళడం ఎక్కడ ఎవరు చూసినా సరే అమెరికన్స్ కూడా వావ్! యూ ఆర్ లుకింగ్ సో గార్జియస్ అంటున్నారు. వీళ్ళకి ఇక్కడ బ్రైట్ కలర్స్ బాగా నచ్చుతాయి. అండ్ నా శారీ కలర్ రెడ్ అవ్వడం వీళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. సో ఇంకా ఏదైతేనేం ఇండియన్ స్టోరే కదా! ఇక్కడైతే ఎవరు నన్ను చూడరులే అంత గొప్పగా అనేసి వెంటనే అన్ని వెజిటబుల్స్ ఏమేమి కావాలో ఇంట్లో సామాన్ వరకు తీసుకున్నాను. అండ్ అలా షాపింగ్ చేస్తూ ఈ సెక్షన్ దగ్గరకొచ్చానా, ఇక్కడ ఉగాది పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవన్నీ పెట్టారనమాట. అదేంటనుకుంటున్నారు? వేప పువ్వు. సో, ఇక్కడ గూడా వేప పువ్వు దొరుకుతుందా అని ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే తమలపాకులు పెట్టారు. అండ్ చింతకాయలు గూడా పెట్టారు. ఇవన్నీ పచ్చడికి కావాల్సినవి పెట్టారన్నీ ఇండియన్ స్టోర్ అవ్వడం వల్ల. దీనికోసం అయితే నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నా. ఈ వాక్స్ అనేది ఇండియా నుంచి తెచ్చుకోలేదు నేను. ఇక్కడేమో బ్రెజిలియన్ వాక్స్ దొరుకుతుంది. బట్ నాకు స్లీకే కావాలి అని ఎప్పటినుంచో వెతుకుతున్నాను. సో, ఇప్పుడు దొరికింది. ఇండియన్ హెయిర్ డైస్ అన్నీ ఉన్నాయి. బట్ కాకపోతే రేట్ ఎక్కువే ఉంటాయన్నమాట. మరి మన ప్రైస్‌లో అయితే రావు కదా! సో, నేను అన్నీ ఎక్కువగా ఏం తీసుకోలేదు గానీ, ఇదొక ఫేస్ వాష్, ఇంకొకటి వాక్స్ ఈ రెండే తీసుకున్నాను. అండ్ ఇందులో కొన్ని కొన్ని మనం మర్చిపోయిన జ్ఞాపకాల్ని కూడా గుర్తు చేసేవున్నాయి. అవేంటో తెలుసా? ఇదిగోండి కచ్చా మ్యాంగో బైట్స్. ఈ చాక్లెట్స్ అన్నీ మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా! ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి ఇక్కడ కనిపిస్తున్నాయి. నారింజ మిఠాయి కూడా దొరికిందేంటి యూఎస్‌లో అనుకున్నాము. సో, కొన్ని కొన్ని అలా ఏవేవో వింతగా అనిపించినవి మీకు కూడా చూపించాలనుకున్నా. మొత్తానికి షాపింగ్ పూర్తి చేసుకొని సో, అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ బయలుదేరాము. చెప్పినట్టుగానే కాస్ట్‌కోకి మళ్ళీ వెళ్ళామనమాట. మెయిన్‌గా మేము వెళ్ళడానికి రీజన్ ఈ బౌంటీసే. ఇక్కడ నాప్కిన్స్, టిష్యూస్ లేకపోతే బతకలేము. ఈ విషయం అయితే యూఎస్‌లో ఉండే ప్రతి ఒక్కళ్ళు అడిగితే చాలు బాగా చెప్తారు. కిచెన్ టవల్స్ అంటారనమాట ఈ బౌంటీస్. అండ్ ఆల్మోస్ట్ మల్టీపర్పస్ లాగా వాడేస్తారు. మాకు అవి తక్కువైపోయినాయి అనమాట ఇంట్లో. అందుకే కొందామని వచ్చాము. ఇంక ఇంట్లోకి సంబంధించినవి ఏవి కావాలన్నా ఇక్కడైతే బల్క్‌లో దొరుకుతాయి. కొంచెం తక్కువలో దొరుకుతాయి. లిటరల్‌గా చెప్పాలంటే మనకి మెట్రో లాగా. సో, ఇక్కడ యూఎస్‌లో కాస్ట్‌కో అంతే డిఫరెన్స్. సో, అలా ఇంట్లోకి ఏమేం గావాలో అన్నీ ఇక్కడ మినిమమ్‌గా మేమనుకున్నవి అంటే మేమేం లిస్ట్ పట్టుకొని రాలేదు. బట్ ఏవో గుర్తుకొచ్చిన వరకు తీసుకున్నాము. కొన్ని కొన్ని ఏవైతే మా ఇంట్లో లేవు అనుకున్నవి తీసుకున్నాము. రీజనబుల్ ప్రైస్‌కి వస్తాయి గదా అని జెప్పేసి. ఇంగ మా వాళ్ళేమో షాపింగ్ లేకపోతే చాలు పిచ్చి పిచ్చి స్టంట్‌లన్నీ చేసుకుంటూ కూర్చున్నారు. మొత్తానికి బిల్లు $100 పైనే చేశామన్నమాట. అంటే అక్షరాల మనకి 8,000. కంపేర్ చేయొద్దు అనకండి. అలా చేసుకోకపోతే యూఎస్‌లో బతకలేమనమాట. సో, ఇదే అనమాట మా ఉగాది వ్లాగ్. పండగ రోజుల్లో గూడా $100 పైగా ఖర్చు పెట్టామనమాట. ఏదైతేనే మీ అందరికీ కూడా నా తరపున హ్యాపీ ఉగాది. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.